పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముగిసిన ఎన్నికలు మొదలైన బాదుడు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బాదుడు. ఒకేసారి సిలిండర్పై 993 పెంపు. 3 నెలల్లోనే 80% పెరిగిన ధరలు. కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ నిప్పులు. ఇక త్వరలో పెట్రోల్ డీజిల్ వంతు. 5 రాష్ట్రాల ఎన్నికల నగరామోగినప్పటి నుంచి విపక్షాలు ఏవైతే హెచ్చరించాయో అవే నిజమవుతున్నాయి. ఎన్నికల ఫలితాల కంటే ముందే సామాన్యుడి వంటగదిపై ధరల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదలను నిలిపివేసినట్లు కనిపించిన కేంద్ర ప్రభుత్వం పోలింగ్ ముగియగానే చమురు సంస్థలకు పచ్చజెండా ఊపినట్లు అర్థమవుతుంది. దీనికి నిదర్శనంగా ఇవాళ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 993 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఒక్క రోజులోనే ఇంత భారీ స్థాయిలో పెంపు ఉండడం చమురు రంగ చరిత్రలో అత్యంత అరుదైన విషయం. ఇది సామాన్యుడిని అడ్డివిరిచే చర్య అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ధరల పెంపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తాను గతంలో చెప్పినట్లుగా ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం వేడి పుంజుకుంటుందని, ఇవాళ పెరిగిన గ్యాస్ ధరలే దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993కు పెరిగిందని, ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 1380 వరకు పెరుగుదల నమోదైందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. కేవలం 3 నెలల కాలంలోనే 80% ధరలు పెరగడం దారుణమని, ఇది ప్రజలపై కేంద్రం వేసిన ఎన్నికల బిల్లని ఆయన మండిపడ్డారు. గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం సిలిండర్కే పరిమితం కాదని, ఇది టీ స్టాల్స్, దాబాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపుల ద్వారా సామాన్యుడి భోజనం ప్లేటుపై కూడా నేరుగా పడుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో చమురు ధరలు పెరుగుతాయనే వార్తలను పెట్రోలియం శాఖ గతంలో కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిగానే తీరు మార్చుకోవడం విమర్శలకు తావిస్తుంది. బెంగాల్ ఎన్నికలు ముగిగానే ధరలు పెరుగుతాయన్న ప్రచారాన్ని నాడు తోసిపుచ్చిన ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మొదట గ్యాస్ ధరలతో దెబ్బకొట్టిన ప్రభుత్వం ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా భారం వేయడానికి సిద్ధమవుతుందని సమాచారం. అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం వంటి పరిణామాలు చమురు క్షేత్రాలపై ప్రభావం చూపుతున్నాయని, దీన్ని సాకుగా చూపి రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరల పెంపు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడం వల్ల హోటల్ తిండి భారంగా మారనుంది. వ్యాపార రంగంలో వాణిజ్య సిలిండర్ వినియోగం ఎక్కువగా ఉండడంతో ఇన్పుట్ ఖర్చులు పెరిగి చిరు వ్యాపారులు సైతం ధరలు పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాల కోసం ఇన్నాళ్ళు ధరలను అదుపులో ఉంచి ఇప్పుడు ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో వడ్డించడం పట్ల సామాన్య ప్రజానికం నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. అటు విపక్షాలు కూడా రాబోయే రోజుల్లో కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ధరల ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే పేద మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. కేవలం 3 నెలల్లోనే ఇంతటి అసాధారణ పెరుగుదల నమోదు కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.